అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జామ దిగుబడులను నష్టపరుస్తున్న పండు ఈగ, పిండి నల్లి, ఎండు తెగులు సమగ్ర నివారణ, శనగ సాగులో మెలకువలు, ఖమ్మం జిల్లాలో విస్తరిస్తున్న మిద్దె తోటల పెంపకం, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఏర్పాటుతో పెరుగుతున్న సాగుదారులు. రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. శనగను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ 2వ పక్షం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు విత్తుకుంటూ ఉంటారు. శనగ పంట చలికాలంలోని మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలలో వర్షాధారంగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ఇరు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల హెక్టార్లకు పైగా సాగయ్యే ఈ పంటలో ప్రస్తుతం ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. దేశవాళీ, కాబూలీ శనగలో ఏది వేసుకోవాలో నిర్ణయించుకొని అందుకు తగ్గ రకాలను ఎంచుకొని మంచి యాజమాన్యంతో సాగు చేస్తే ఎకరాకు 12 క్వింటాలకు పైగా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. శనగ సాగులో నాణ్యమైన దిగుబడుల కోసం పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే యాసంగి అపరాల పంటల్లో శనగ పంట అనేది ముఖ్యమైన అపరాల పంట. తొలకరిలో సోయా చిక్కుడు, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలను తీసేసిన తర్వాత రైతులు శనగ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. శనగ పంట ముఖ్యంగా బరువైన నేలల్లో అంటే నల్లరేగడి నేలలు, మోస్తారు నల్లరేగడి నేలల్లో మిగులు తేమతోని మంచు ఆధారంగా పండించే పంట. మురుగునీరు పోయేటువంటి సౌకర్యం ఉన్న నీరు నిలబడే నేలలు ఎంచుకోవాలి. శనగ పంటను మామూలుగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవాల్సిందిగా సూచిస్తూ ఉంటాము. లేటుగా విత్తుకున్నప్పుడు అంటే నవంబర్ 30 వరకు కూడా విత్తుకోవచ్చు. లేటుగా విత్తినప్పుడు విత్తన మోతాదును పెంచి విత్తుకున్నట్లయితే దిగుబడులు పొందవచ్చు. ఇక శనగ పంటలో రకాల గురించి ఆలోచించినట్లయితే JG11, JG14 అనే పూర్వపు రకాలతో పాటు ఇప్పుడు కొత్తగా విడుదలైన రకాల NBEG3, NBEG47, NBEG452 ఈ రకాలను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా NBEG3 నంద్యాల శనగ 1 అనే రకము 90 నుంచి 95 రోజుల పంటకాలం, ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఈ రకం ముఖ్యంగా ఆలస్యంగా విత్తుకున్నప్పుడు బెట్ట పరిస్థితుల్ని, అధిక వేడిని తట్టుకునే రకం. ఇక NBEG47 అనే రకము యాంత్రికంగా కోయడానికి అనుకూలమైన రకం. మనకు శనగలో సాధారణంగా వచ్చే ఎండు తెగులను తట్టుకునే రకం. దీంతోపాటు NBEG452 అనే రకం 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిచ్చి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. అనుకున్న ఈ రకాలన్నీ కూడా NBEG3, NBEG47, NBEG452 రకాల ధృవీకరణ విత్తనాన్ని
వ్యవసాయ పరిశోధనా స్థానం ఆదిలాబాదులో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ విత్తనాన్ని రైతులు ఆ పరిశోధనా స్థానం నుంచి సేకరించి విత్తుకోవచ్చు. మన విత్తన మోతాదు చూసుకున్నట్లయితే శనగలో కాబూలీ రకాలైతే 45 నుంచి 60 కిలోలు ఎకరానికి విత్తుకోవాలి. దేశీ రకాలు చూసుకున్నట్లయితే ఎకరానికి విత్తన మోతాదు 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఇక విత్తే ముందు శనగలో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్టాన్ లేదా థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు ట్రైకోడర్మాను కూడా విత్తన శుద్ధిలో భాగంగా చేసుకున్నట్లయితే ఎండు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనము సాళ్ళ పద్ధతిలో భూమిలో తగు తేమ ఉన్నప్పుడు 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతులో సాలుకు మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకున్నట్లయితే విత్తనం మోతాదు సరైన సంఖ్యలో ఉండేటట్టు చూసుకొని విత్తుకోవాలి. విత్తుకున్న 36 గంటల లోపు మనము 200 లీటర్ల నీటికి 1 లీటరు పెండిమితని కలిపి మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత 30 రోజుల తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. శనగలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ పద్ధతుల్లో ముఖ్యంగా మొదటిది ఎకరాకు 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోవాలి. వీటితో పాటు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవడం ద్వారా పంటకు కావలసిన నత్రజని, భాస్వరము, పొటాష్ అందించవచ్చు. లేనట్లయితే 50 కిలోల డిఏపి కానీ 14 కిలోల ఎంఓపి వేసుకున్నా కూడా మనము సరైన పోషకాలు అందించిన వారం అవుతాం. అలాగే పంట బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు 20 గ్రాముల యూరియాను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక నీటి యాజమాన్య పద్ధతుల గురించి ఆలోచించినట్లయితే శనగ ముఖ్యంగా మిగులు తేమ మీద ఆధారపడే పంట. 1 లేదా 2 తేలికపాటు తడులు ఇచ్చుకున్నట్లయితే ఇంకా దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు మనకు శనగలో సాధారణంగా వచ్చే సమస్యలు చూసుకున్నట్లయితే తొలి దశలో రబ్బరు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా రబ్బరు పురుగును నివారించుకోవచ్చు. అలాగే పూత కాయ దశలో శనగపచ్చ పురుగు ఉధృతి ఉండే అవకాశం ఉంది కాబట్టి శనగపచ్చ పురుగు నివారణ కోసం గాను మొగ్గ దశలో మనము వేప నూనెను పిచికారీ చేయాలి. అలాగే మనకు పురుగు ఉధృతి ఉన్నప్పుడు స్పైనోసాడ్ కానీ క్లోరాంత్రినిప్రోల్ కానీ ఏదైనా ఒక మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి అంటే ఎకరాకు 60 మిల్లీలీటర్లు పిచికారీ చేయడం ద్వారా శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పెరటి మొక్కగా ఉన్న జామ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని రైతుకు కాసుల ఫలాలను అందిస్తోంది. జామలో అందివస్తున్న నూతన రకాలు, సాంకేతిక పద్ధతులు సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నాయి. విస్తీర్ణంతో పాటే పంటలో చీడపీడలు పెరుగుతున్నాయి. జామ దిగుబడులను, నాణ్యతను దెబ్బతీసే చీడపీడల పట్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో దీర్ఘకాలం పాటు అండగా ఉండాల్సిన తోటలు నాటిన తొలినాళ్లలోనే క్షీణదశకు చేరుకుంటున్నాయి. ప్రధానంగా పండు ఈగ, పిండి నల్లి, ఎండు తెగులు జామను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అందువల్ల జామను ఆశించే చీడపీడల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు. జామలో ముఖ్యంగా పురుగులకు వచ్చేసరికి ఈ వర్షాకాల పంటలో ఎక్కువగా వచ్చేది పండు ఈగ. ఈ పండు ఈగ ఎందుకు వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది అంటే ఫస్ట్ మనం జామ తోటలు చూసేసరికి ఫిబ్రవరి మార్చి దశలో పూతకొచ్చి వర్షాకాలం పంటలో కాయలు పక్వానికి వచ్చే దశలో ఈ పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పండు ఈగ కాయలపైన రంధ్రాన్ని ఏర్పాటు చేసి కాయల్లోకి చొరబడి గుజ్జును తినేయడం వల్ల కాయలు మెత్తగా అవుతాయి. ఆ కాయలు తినడానికి పనికిరావు, మన అమ్మకానికి కూడా పనికిరావు. సో దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు, ముఖ్యంగా వర్షాకాల పంటలో. దీన్ని నివారించాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాయలు ఏవైతే
ఈ పండుగ రంధ్రాలు చేసి చొచ్చబడిందో అవి ఎక్కడైతే తోటల్లో పడి ఉన్నాయో దాన్ని ఏరేసి నాశనం చేయాలి. నెక్స్ట్ ఇది రాకుండా ముందుగా నివారణ చర్యలు ఏం చేసుకోవాలంటే ఎండాకాలంలో ప్రతి కాలం మనం ఎండాకాలంలో పొలాన్ని దున్నడం వల్ల మట్టిలో ఉన్న లార్వాలు చచ్చిపోయి బయటికి రావడం వల్ల అవి ఎండిపోయి నెక్స్ట్ కాలంకి వర్షాకాలం పంటలో దాని ఉధృతి తక్కువగా ఉంటుంది. అలానే కెమికల్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే దీన్ని మెలాథియాన్ 2 ml per లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. దీన్ని నీటిలోనే కాకుండా లేదంటే మనం 100 గ్రాముల బెల్లం లేదంటే పులిసిన గంజిని నీటిలో కలిపి కూడా ఈ మెలాథియాన్ని మనం మట్టి పాత్రలో వేసి అక్కడక్కడ తోటల్లో పెట్టుకోవడం వల్ల కూడాను ఈ పండుగ ఉధృతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇలానే కాకుండా ట్రాప్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలా మనం ఎకరానికి వచ్చేసరికి 6 నుంచి 8 ఏర్పాటు చేసుకుని హెక్టార్కి వచ్చేసరికి 25 ట్రాప్లను ఏర్పాటు చేసుకునిచో ఈ పండుగల ఉధృతి తక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పండుగ ఎక్కువగా జామను నాశనం చేస్తుంది వర్షాకాలంలో. దీని నివారణ చర్యలు మనం ముందుగా ఎండాకాలం నుంచి స్టార్ట్ చేసుకుంటే దీన్ని పూర్తిగా మనం నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకు పురుగులకి వచ్చేసరికి పిండి నల్లి. ఈ పిండి నల్లి కూడా కాయల్ని ఆశించి రసాన్ని పీల్చేసి కాయల్ని మెత్తపరుస్తుంది. అలానే ఈ పిండి నల్లి ఒక జిగురు సబ్స్టెన్స్ని విమర్శించడం వల్ల అది కూడాను కాయలపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణ చర్యలు ఏం చేసుకోవాలంటే కెమికల్ మెజర్స్ ఎసిఫేట్ 1 గ్రామ్ per లీటర్ని కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పిండి నల్లి ఉధృతి తక్కువ అవుతుంది. నెక్స్ట్ తెగులుకు వచ్చేసరికి ముఖ్యంగా జామలో వచ్చే ఒకే ఒక తెగులు ఎండు తెగులు. ఈ ఎండు తెగులు వచ్చిన చెట్లు ఆకులు ఫస్ట్ పసుపు పచ్చగా మారి ఎండిపోయి వడిలిపోయి రాలిపోతాయి. నెక్స్ట్ దశకు వచ్చేసరికి కొమ్మలు కూడా ఎండిపోయి పైనుంచి కిందకి మొత్తం కొమ్మలన్నీ ఎండిపోయి చివరికి ఆ చెట్టు ఎండిపోయిన దశకు వస్తుంది. ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు వచ్చిన చెట్లన్నీ వెంటనే మనం వేర్లతో సహా పీకేసి ఆ గుంతల్ని కూడా మనం తవ్వి ఆ గుంతల్లో మనం ఏం చేసుకోవాలంటే 1% ఫార్మలిన్ ద్రావణాన్ని ఆ గుంతల చుట్టూ వేసుకోవడం వల్ల అది ఫంగస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ ఫంగస్ కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది. అవి మనం ద్రావణాన్ని వేసిన తర్వాత 2 వారాల తర్వాత ఆ స్థలంలో మనం వేరే కొత్త మొక్కను తెచ్చి నాటుకోవడం వల్ల ఈ ఎండు తెగులు ఉధృతి తక్కువ అవుతుంది. ఈ విధమైన చర్యలు పాటించడం వల్ల మీకు జామలో అధిక లాభం ఆశించి పురుగులు తెగులు నివారించబడి రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారు. నగర జీవనంలో మార్పు వచ్చింది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అనే స్పృహ అందరిలోనూ మొదలైంది. ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే నగర సేద్యం. మిద్దె తోటగా, పెరటి తోటగా పిలువబడుతూ సొంతంగా కూరగాయలు పండించుకుంటే కలిగే ఆనందం, వచ్చే లాభాలను చూసి ఒకరికొకరుగా ఇటు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారందరికీ తమ వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తుంది సిటీజీగా పిలువబడే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్. ఇంటి పంట పండించే ప్రతి ఒక్కరిని ఒక చోటుకు చేర్చి వారి అనుభవాలను అందరికీ అందజేస్తోంది. పంటల సాగులో మితిమీరి వాడుతున్న రసాయనాల వినియోగంతో ఉత్పత్తులపై అవశేషాలు మిగిలిపోయి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే ఆహారాన్ని మనమే సొంతంగా పండించుకుందాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం అనే సరికొత్త నినాదానికి శ్రీకారం చుట్టారు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు. ఏమాత్రం రసాయనిక ఎరువుల జోలికి పోకుండా సేంద్రియంగానే కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఏం తింటామో అవే పండిస్తాం, ఏం పండిస్తామో వాటినే తింటామంటూ నినదిస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల కిందట హైదరాబాద్కు చెందిన హర్కారా శ్రీనివాసరావు స్ట్రాబెర్రీ మొక్కలు కొనేందుకు ప్రయత్నిస్తే ఒక్కో మొక్క ధర 100 అని చెప్పడంతో ఆయన వెనుదిరిగారు. తమిళనాడులో అదే మొక్క 10 రూపాయలకే దొరుకుతుందని తెలుసుకున్నాడు. అక్కడ్నుంచే ఈ సిటీ టెర్రస్ గార్డెన్ కు ముందడుగు పడింది. మిద్దె తోటలు పెంచే 40 మందితో కలిసి స్ట్రాబెర్రీ పేరుతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. ఉద్యాన నిపుణులను కూడా ఇందులో చేర్చుకున్నారు. హైదరాబాద్ ను మిద్దె తోటల మహానగరంగా మార్చాలన్న సంకల్పంతో గ్రూప్ పేరును సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సిటీజీగా మార్చారు. విత్తనాలు, మొక్కలు మార్పిడి చేసుకోవడంతో పాటు పెంపకానికి సంబంధించి తమ అనుభవాలు పంచుకుంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకు, నగరాలకు విస్తరించడంతో గ్రూపు సభ్యుల సంఖ్య ఇప్పటికీ 70,000 దాటింది. పల్లెటూర్లలో కనిపించే వాతావరణం ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా కానీ మన పట్టణాల్లో కూడా కనిపించేలాగా ఉండాలి అని చెప్పేసి మన సొంత ఆహారాన్ని మనమే పండించుకోవాలి అన్న కాన్సెప్ట్తో మొదలుపెట్టింది ఈ సిటీజీ. సో ఈ సిటీజీ వ్యవస్థాపకులు వచ్చేసరికి శ్రీనివాస హర్కారా గారండి. సో కోఫౌండర్ వచ్చేసరికి మన శ్రీమతి సరోజా గారు. వీళ్ళు హైదరాబాద్లో స్ట్రాబెర్రీ మొక్కల కోసం మొదలుపెట్టిన ఒక చిన్న గ్రూప్ అండి. ఒక 40 మందితో మొదలుపెట్టిన ఈ గ్రూపు ఇవాళ దగ్గర ఒక 70,000 మందికి చేరుకుంది. సో నేను ఒక టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను కూడా ఖమ్మం గ్రూప్కి అడ్మిన్ అండి.
ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఇంటి ఆహారాన్ని మనమే పండించుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. నేను టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సేంద్రియంగా మనం పండించుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు బయట మనం చూస్తున్నాము ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది. సాయిల్లో కూడా ఒక లైఫ్ అనేది లేకుండా పోయింది. పంట పండించాలంటే కంపల్సరీ యూరియా, డిఏపి కానీ వాటర్ ఇట్నేవి కెమికల్ అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. అవి తిన్నప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అది ఇమ్మీడియట్గా చూపించలేకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్నన్నిటి నుంచి బయటపడటానికి మేము ఇనీషియల్గా ఆకుకూరలు, కూరగాయలతో అయితే టెర్రస్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. పండించుకున్న క్రమంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఎంత బాగుంటుంది, ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోవచ్చు, ఇంకొంచెం షేర్ చేసుకోవచ్చు, ఇంకొంచెం తెలుస్తుంది ఈ మొక్కల గురించి. అండ్ సేమ్ వేవ్ లెంత్ ఉన్న వాళ్ళు మ్యాచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఆ కెమిస్ట్రీ అనేసి సరిగ్గా ఆ టైంలోనే నాకు సిటీజీ గ్రూప్ గురించి తెలిసిందనమాట. అయితే ఫస్ట్ ఇది హైదరాబాద్లో అనేది స్టార్ట్ అయిందనమాట. సిటీజీ ఫౌండర్స్ అంటే ఫస్ట్ శ్రీనివాస్ హర్కర్ గారు, నెక్స్ట్ సరోజ గారు. సో ఆవిడ వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్ మనకే ఎందుకు పరిమితం అవ్వాలి, ఇలా సేంద్రియంగా అందరూ పండించుకోవాలనే మంచి ఉద్దేశంతో హైదరాబాద్ తర్వాత ఆంధ్ర, తెలంగాణ, అటు బెంగళూరు అండ్ చెన్నై, ఇటు ఢిల్లీ, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎవరైతే టెర్రస్ మీద పెంచాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ భాగం చేసుకుంటూ దాదాపు 75+ గ్రూప్స్ అనమాట, సిటీజీ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో మా అందరి మోటో ఒక్కటే, మనం ఏం తింటామో అది మనమే పండించుకుందాం, అది కూడా సేంద్రియంగా మన టెర్రస్ మీద మాత్రమే పండించుకోవాలి. 22 నుంచి నేను గార్డెన్ స్టార్ట్ చేశానండి, టెర్రస్ గార్డెను. ఎందువల్లంటే మాకు ఊరికి దూరంగా మేము ఉంటామండి. ఈ ఊరికి దూరంగా ఉండడం వల్ల కూరగాయలు అవి తెచ్చుకోవడం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా కాదని మన కూరగాయలు మనమే పండించుకోవాలి, ఆ విధంగా కూడా మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ నేను అలా నేర్చుకున్నాను. తర్వాత నేను 1 year అయినాక నేను సిటీజీలో జాయిన్ అయ్యానండి. అక్కడ అడ్మిన్స్ సలహాల సూచనల ప్రకారం నేను కొన్ని మెలకువలు చేసుకున్నాను. కంపోస్ట్ కూడా నేను ఓన్గానే తయారు చేసుకున్నానండి. కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి. తర్వాత పసుపు అండి, నేను ఫస్ట్ ఇయర్ నేను చింతూరు అండి ట్రైబల్ ఏరియాలో నేను ఒక 1/2 kg దుంపలు తీసుకొచ్చి వేశాను. అది నాకు పండిస్తే నాకు 8 kg పసుపు వచ్చిందండి. దాన్ని నేను ఎండబెట్టి అన్ని చేస్తే 1.5 kg పసుపు వచ్చిందండి. అయితే సిటీజీ వాళ్ళు కూడా నాకు లక్కడంగ పసుపు మాకు అందరికీ అందజేశారు. ఆ లక్కడంగ పసుపు కూడా చాలా ఎక్కువ పండించాను. నేను 1/4 kg దుంపలే తీసుకుని 4 kg పసుపు పండించానండి. మామిడల్లం కూడా టైర్లో వేసి నేను 100 గ్రాముల మామిడల్లాన్ని నేను 4 kg దాకా పండించాను. బాలాజీనమ్మ అయితే నాకు 200 కాయల దాకా వచ్చినాయి ఈ 2 సంవత్సరాల్లో. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, అమెరికాలోనూ సిటీజీ గ్రూపులు ఏర్పడ్డాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోనూ సిటీజీ ఆశయాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మొక్కల సాగులో సమస్యలు ఉత్పన్నమైతే ఒకరికొకరు నివారణ చర్యలు చెప్పుకుంటారు. స్వదేశీ, విదేశీ మొక్కల సమాచారం అందజేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లాలో మిద్దె తోటల సంస్కృతి అంతటా విస్తృతంగా పెరుగుతోంది. సిటీజీ గ్రూపు మొదలైనప్పటి నుంచి ఏ రోజూ మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేయలేదని, తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలే తింటున్నామని సాగుదారులు సంతోషంగా చెబుతున్నారు. 3 years బ్యాక్ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇట్లా గార్డెన్ వేయడం జరిగిందండి. గార్డెన్లో అన్ని మొక్కలు ఒకేసారి కడియం వెళ్ళి తీసుకొచ్చానండి. 3 parts చేసేసి ఒకవైపు కూరగాయలు, మధ్యలో లాను, ఆ చివర ఫ్లవరింగ్ ఏర్పాటు చేశానండి. ఇట్లా నడవడానికి వీలుగా ఇదొకటి ట్రాక్ పెట్టుకున్నాను. మంచిగా కూరగాయలు పండుతున్నాయి, పండ్లు, అరటి పళ్ళు, అన్ని రకాల పళ్ళు దాదాపుగా 1-2 కాయలేదు, ఇంకా మిగతావన్నీ మంచి కాసేయండి. చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. పురుగు మందులు ఏమీ వేయట్లేదు. మేకల ఎరువు ఒకటే నేను సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాను. ఇది తాడిరండి. అసలు ముందు వాటిని చూస్తేనే హ్యాపీ అండి. రోజు 10 సార్లు ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాను. నేను తహసీల్దార్గా చేసి రిటైర్ అయ్యాను మహబాద్ కలెక్టరేట్ నుంచి 2020లో. చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే మామూలుగా ఏ మొక్క అయినా సరే మొక్కలు ఇష్టం ఉండేది. దాదాపుగా 2007లో మేము ఈ ఇల్లు కట్టుకున్నాము. తర్వాత 2007 అంటే 8 స్టార్టింగ్ నుంచి కూడా ఈ స్టైర్ లేదు, అప్పుడు కింద ఉండేది. దాని మీద మట్టి, చెరువు మట్టి అది తెప్పించేసి కూరగాయలు అవి బెండ, గోరుచిక్కుడు, గోంగూర, వంకాయ ఇవన్నీ కూడా పండించేవాళ్ళం. ఈ ఇల్లు అయిపోయిన తర్వాత అంటే 1 year బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేశా. పాతది ఉన్నప్పుడే సిటీజీ గ్రూపు పరిచయం అయింది. అంతకుముందు నాకు వీటన్నిటి మీద అవగాహన లేదు. ఏది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇట్లా వేయవచ్చు, ఇట్లా దొరుకుతాయి అనే విషయం మీద నాకు ఐడియా లేదు. ఏదో మనకు తెలిసిన వర్మి కంపోస్టు, డిఏపి ఇవి తెచ్చి లేకపోతే ఇంట్లో చెత్త ఏదో వేస్తుండే వాళ్ళం, కానీ అంత వాటి మీద కూడా అవగాహన లేదు. ఏది కిచెన్ వేస్ట్ కూడా కంపోస్ట్గా తయారు చేయవచ్చు అని. ఇప్పుడు
అన్నీ సిటీజీ గ్రూప్ నుంచి మనకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ విత్ లో ప్రైస్ వస్తుంటాయి, అవి ఒకటి తెప్పించుకుంటాము. ఈ సిటీజీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాతనే ఇవన్నీ నాకు తెలిసినాయి. ఇట్లా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయని, కానీ పెస్ట్ కంట్రోల్కి ఏం వాడాలి, మామూలుగా న్యాచురల్గా ఉండే వాటితో ఎలా చేసుకోవాలి అనేది గ్రూప్లో బాగా వివరణ ఇస్తుంటారు. మాకు ఆరోగ్యపరంగా ఈ బీపీలు షుగర్లు ఉండడం వల్ల మేము ఇంట్లో కూరగాయలు పండించుకోవాలనుకొని ఈ మడులన్నీ కట్టించుకున్నామండి. ఇప్పుడైతే మాకు సంవత్సరంన్నర నుంచి అయితే ఇప్పుడు కూరగాయలు కొనలేదండి. ఇప్పటివరకు చాలా హెల్దీగా ఉంటున్నాం. ఎక్సర్సైజ్ అండి మెయిన్. ఏంటంటే మోకాలు నొప్పులు చేయబట్టి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతున్నాం బయట. ఇక్కడైతే మనం గార్డెన్ పని చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటాం కాబట్టి మాకు హెల్త్ కూడా మంచి సహకరిస్తుంది. ఒకసారి కాసిన తర్వాత మనం అవి విత్తనాలు చేసుకుంటాను, అవి కూడా మనకు పనికొస్తాయి. గ్రూప్లో నా దగ్గర లేని గ్రూప్లో కూడా తీసుకుంటామండి. సిటీజీ గ్రూప్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి మాకు. గత 45-48 సంవత్సరాల నుంచి ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నాము యాజ్ ఎ గైనకాలజిస్ట్. ఈ మిద్దె తోటలు అన్నది ఇంటికి అందాన్ని ఇవ్వటే కాకుండా మనకి ఆరోగ్యాన్ని, తర్వాత ఈ పురుగులు మందు అవి ఈ కలుషితం అయిన ఆహారాన్ని కాకుండా శుద్ధమైన ఆహారాన్ని కూడా అందించడానికి ఉపయోగపడతాయి. 2 years నుంచి నేను సిటీజీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ మిత్రులందరూ అడ్మిన్స్ అందరూ సలహాలు ఇచ్చారు. పైన ఏదన్నా ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని పెంచుకుంటే బాగుంటుందని. ఆ తర్వాత 1.5-2 సంవత్సరాలు అయింది నేను మొదలు చేసి. బాగానే ఉంది ప్రస్తుతం. ముందు ఆకుకూరలతో మొదలు పెట్టాను, తర్వాత కాయగూరలు అవి కూడా బాగానే పండిస్తున్నాను. ఈ సంవత్సరం బాగుంది ఫలితాలు. చాలా హ్యాపీగా ఉంటుందండి పైకి వచ్చేసరికి. ఎస్పెషలీ తను మార్నింగ్ ఆల్మోస్ట్ 6-6:30కి వెళ్ళిపోయి 9:15 కిందకు వస్తారండి. వచ్చినప్పుడు ఐ సీ ఆర్ స్వెటింగ్ ఎంటైర్ బాడీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఆర్గానిక్ ఫ్రెష్ వెజిటబుల్స్ వీఆర్ ఈటింగ్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్, బట్ వీ కెన్ అఫోర్డ్ ఇట్. మనం డాక్టర్ నిర్మలా గారి గార్డెన్లో ఉన్నాము. తను 2 years బ్యాక్ జీరో ఓన్లీ మిద్దేనండి, తోట లేదు, పుట్టి మిద్దే ఉంది. మేమందరం 600 members సిటీజీ గ్రూప్లో ఉండి అందరు చేస్తుంటే తనకి ఇన్స్పిరేషన్ అనిపించి ఎట్లా చేయాలన్న. ఎట్లా లేదు, మీకు అంత మిద్ది ఉంది, దాని మీద వేసేసి చేద్దామండి అని అంటమే. అంతే మేము తను మార్చి తాడున మేము ఒకసారి గ్యాదర్ అయ్యి దీనికి ఎక్కడ ఏంటి అని అనుకున్నామండి. అప్పటి నుంచి తనే చేస్తా, అసలు వండర్ అండి. ఖమ్మం జిల్లాలో సిటీజీ స్ఫూర్తితో విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల పేరిట సేంద్రియంగానే కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇప్పుడు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలే తింటున్నారు. ఆరోగ్యకర పంటలు పండించడమే కాకుండా 10 మందికి సమాచారాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలోనూ ఇంటి పంట పండించాలనే చైతన్యాన్ని తీసుకువచ్చిన సిటీజీ గ్రూపును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.